శ్రీగురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతయే నమ. కార్తీక పురాణంలో 2వ అధ్యాయాన్ని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఓ జనక మహారాజా, ఇంతవరకు నీకు కార్తీక మాసంలో చేయవలసినటువంటి విధి విధానాలను మాత్రమే తెలియజేశాను. కార్తీక మాసంలో సోమవార వ్రతానికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి ఇప్పుడు నీకు తెలియజేస్తున్నాను, శ్రద్ధగా విను. కార్తీక మాసంలో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతివారైనా సరే రోజంతా కూడా ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దానధర్మాలు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వపత్రాలతో పూజ అభిషేకము చేసి సాయంకాలము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భోజనాన్ని ఆచరించవలెను. ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణమును పఠించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానమును చేయవలెను. అటుల చేయలేనటువంటి వారు కనీసము 3 బ్రాహ్మణులకైనను సరే తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలెను. ఉండగలిగినటువంటి వారు సోమవారం నాడు 2 పూటలా భోజనం కానీ ఏ విధమైనటువంటి పలహారము కానీ తీసుకోకుండా ఉండడం మంచిది. ఈ విధంగా కార్తీక మాసమందు వచ్చేటువంటి సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తిని కలిగించి శివసన్నిధికి చేరుస్తాడు. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినట్లయితే వైకుంఠ ప్రాప్తియు పొందుతుంది. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం ఉన్నది. దానిని ఇప్పుడు నీకు తెలియజేస్తున్నాను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుడు జనక మహారాజుతో తెలియజేస్తున్నాడు. పూర్వము కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషిస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడైనటువంటి మిత్రశర్మ అనేటువంటి సద్బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదాలు శాస్త్రాలను అభ్యసించినటువంటి వాడైనందున సదాచార సంపన్నుడై ఉన్నాడు. అతడు భూతదయ కలిగినటువంటి వాడు, నిత్య సత్యవాది, నిరంతరము భగవన్నామస్మరణ చేయువాడును అగుటచేత ప్రజలందరూ కూడా అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండేటివారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయినటువంటి నిష్ఠురి యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానకుండా పెద్దలను దూషిస్తూ అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యాన్ని కలిగినదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చినటువంటి తినుబండారాలను బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నది అనేటువంటి ఉద్దేశ్యముతో అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టారు. కానీ శాంతస్వరూపుడైనటువంటి ఆమె భర్తకు మాత్రము ఆమె యందు అభిమానము ఉండి ఆమె ఎంతటి నీచకార్యము చేసినప్పటికీ కూడా సహించి ఆమెను పొమ్మనక విడవకుండా ఆమె తోడనే కాపురము చేస్తూ ఉన్నాడు. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు నిష్ఠురి గయ్యాళితనాన్ని ఏవగించుకొనుచు ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలు అందరూ కూడా ఆమెను కర్కశ అనే పిలుస్తూ ఉండేవారు. ఈ విధంగా కొంతకాలము జరిగిన తరువాత ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయాన్ని చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అనేటువంటి విచక్షణ కానీ దయాదాక్షిణ్యాలు కానీ లేకుండా ఒక బండరాయిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది. వెంటనే అతడు చనిపోయాడు. ఆ మృతదేహాన్ని ఎవరి సహాయము అక్కరలేకుండగానే అతి రహస్యంగా దొడ్డిదారిలో తీసుకునిపోయి ఊరి చివరలో ఉన్నటువంటి పాడుబడినటువంటి నూతిలో పడవేసి పైన చెత్తాచెదారాలతో నింపి ఏమయో తెలియనటువంటి దానిలాగా ఇంటికి వచ్చేసింది.
ఇక తనకు ఏ ఆటంకాలు లేవని, ఇక విచ్చలవిడిగా సంచారము చేయవచ్చని తలంచుకుంది. తన సౌందర్యము చూసి ఎందరినో క్రీగంటి చేత వశపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణసంకరురాలై ఉంది. అంతేకాకుండా పడచు కన్యలను, భర్తలతో కాపురము చేయుచున్నటువంటి పడచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులన్నీ కూడా నేర్పి వారిని కూడా పాడు చేసి విటుల వద్దకు పంపి ధనార్జన కూడా చేయసాగింది. ఓ జనక మహారాజా, యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా. కాలము ఒకే రీతిగా ఉండదు. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనమంతా కూడా నశించిపోవడం జరిగింది. శరీరమందు మేహవ్రణములు బయలుదేరాయి. ఆ వ్రణాల నుండి చీము, రక్తము, రసిక కారడం ప్రారంభమైంది. దానికి తోడు శరీరమంతా కూడా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధం వెలబడుతూ ఉంది. దినదినంగా శరీరము పటుత్వాన్ని కోల్పోతూ వచ్చింది. కృషించిపోయి కురూపి అయి భయంకరమైనటువంటి రోగములతో బాధపడుతూ ఉన్నది. ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగినటువంటి విటులు ఏ ఒక్కరూ కూడా ఇప్పుడు ఆమెను తొంగి చూచినటువంటి వారు కూడా కాలేకపోయారు. ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళినట్లయితే తమను ఆమె ఎక్కడ పలకరిస్తుందో అని ఆ వీధి వైపు కూడా చూడకుండా ఉండినారు. కర్కశ ఈ విధంగా నరక బాధలను అనుభవిస్తూ పురుగులు పడి కొంతకాలానికి చనిపోయింది. బ్రతికినన్నాళ్ళు కూడా ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేసినటువంటిది కాదు. అందుచేత చనిపోయిన వెంటనే భయంకరులైనటువంటి యమభటులు ఆమెను తీసుకువెళ్ళి ప్రేతరాజైనటువంటి యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారి చేత ఆమె యొక్క పాపపుణ్యాల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర ఇంత అని చెప్పడానికి వీలు కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చినటువంటి ఇనుప స్తంభమునకు కట్టబెట్టండి అని ఆజ్ఞాపన చేశాడు. విటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చినటువంటి ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పారు. భర్తను బండరాతితో కొట్టి చంపడం వలన ఆ యమభటులు ఆమెను ఇనుప గదలతో కొట్టారు. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందువలన సలసలా కాగేటువంటి నూనెలో పడివేశారు. తల్లిదండ్రులకు, అత్తమామలకు అపకీర్తిని తెచ్చినందువలన సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరికి కుంభీపాకం అనేటువంటి నరకంలో వేయగా దానిలో ఇనుప ముక్కులు కలిగినటువంటి కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జర్రులు ఇవన్నీ కూడా కుట్టడం ప్రారంభం చేశాయి. ఆమె చేసినటువంటి పాపాలకు ఇటు 7 తరాల వాళ్ళు, అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి. ఈ ప్రకారంగా నరక బాధలను అనుభవించి చివరికి కళింగ దేశంలో కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిడుతూ, తరుమువారు తరుముతూ ఉండిరి. ఇట్లుండగా ఒకానొక రోజు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమును ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసుకుని బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికి ఎగినటువంటి సమయంలో ఈ కుక్క అక్కడికి వచ్చి ఆ బలి అన్నాన్ని తినింది. వ్రతనిష్టాగరిష్ఠుడైనటువంటి ఆ బ్రాహ్మణుడు పూజా విధానముచే జరిపించిన బలి అన్నము ఒకటి చేత ఆ రోజు కార్తీక మాస సోమవారం ఒకట వలనను, కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను, శివపూజా పవిత్ర స్థానమైనటువంటి ఆ ఇంట దొరికినటువంటి ప్రసాదము తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానము ఉద్భవించింది. వెంటనే ఆ శునకము, ఓ విప్రోత్తమ, నన్ను కాపాడుము కాపాడుము అని మొరపెట్టుకుంది. ఆ మాటలను బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందువలన మరలా లోపలికి వెళ్ళిపోయాడు. మరలా కాసేపటికి రక్షింపుము రక్షింపుము అని కేకలు వినపడ్డాయి. మరలా ఆ బ్రాహ్మణుడు బయటికి వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అప్పుడు ఆ కుక్క, ఓ మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మలకు ముందు బ్రాహ్మణ కులాంగనగా నేను జన్మించాను. వ్యభిచారిణి అయి అగ్నిసాక్షిగా పెండ్లాడినటువంటి భర్తను చంపి
వృద్ధాప్యంలో కుష్ఠిరోగినై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరక బాధలను అనుభవించి మా పూర్వీకుల పుణ్యఫలం వలన ఈ జన్మలో కుక్కనై జన్మించాను. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచినటువంటి బలి అన్నమును తింటవలన నాకు ఈ జ్ఞానోదయం కలిగింది. కావున ఓ బ్రాహ్మణోత్తమ, నాకు మహా ఉపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలము ఒకటి ఇచ్చి నాకు మోక్షమును కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతంలో చాలా మాహాత్మ్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారము నాటి ఫలితమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చింది. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూస్తూ ఉండగానే ఆ పుష్పక విమానాన్ని ఎక్కి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంది. కావున ఓ జనక మహారాజా, నీవు కూడా ఈ కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి శివ సాన్నిధ్యాన్ని పొందుము అని వశిష్ఠుల వారు హితబోధ చేశారు. ద్వితీయోధ్యాయ సమాప్తః. రెండవ రోజు పారాయణం సమాప్తమైనది. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి.